బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో 12వ వారం ఎలిమినేషన్ అఫీషియల్ గా ముగిసిందనే చెప్పాలి. ఇక 12వ వారం ఎలిమినేషన్ లో భాగంగా యష్మి తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చేసింది. ఇక యష్మి ఎలిమినేట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఆమె హౌస్ లోకి అడుగుపెట్టి తన ఆట తీరుతో ఎలాగైతే ప్రేక్షకులను అలరించిందో అలాగా చివరి వరకు కూడా అలరించుంటే బాగుండేది. కానీ మధ్యలో కొన్ని మాటలు కొన్ని ఫ్లిప్ అవ్వడం వల్ల ఆమెకు మైనస్ గా మారిందనే చెప్పాలి. మరి ముఖ్యంగా యష్మి తన ఆట తీరును మర్చిపోయి నిఖిల్ విషయంలో మధ్యలో కలగ చేసుకోవడం ఆమె ఆటకు మైనస్ గా మారింది. గత 4 వారాల నుంచి అయితే గనక యష్మి తన ఆట మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడంతో బయట ఉన్న ఆడియన్స్ యష్మి కన్నా బెటర్ గా ఆడిన వాళ్ళని లోపల నుంచి యష్మిని బయటకు తీసుకొస్తే బెస్ట్ అని, అలాగే నిఖిల్ ఆట కూడా యష్మి వల్లే పోతుందని భావించి ఎట్టకేలకు యష్మిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి తీసుకొచ్చేశారు. ఏదేమైనా సరే యష్మి టాప్ 5 కంటెస్టెంట్ అని అందరూ అనుకున్నారు. కానీ ఇలా ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం అనేది ఎవరు ఊహించరనే చెప్పాలి. మరి మొత్తానికి ఇప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా యష్మి వల్లనే నిఖిల్ ఆట అది ఇది అన్నారు. మొత్తానికి యష్మి ఎలిమినేట్ అవ్వడం నిఖిల్కి అయితే ప్లస్ అనే చెప్పాలి. తన ఆట తీరు కూడా ఇంకా ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది. మరి మొత్తానికి యష్మి ఎలిమినేట్ అవ్వడం మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.